ఇందిరమ్మ ఇండ్ల ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదల సొంతింటి కల నెరవేర్చిందని ఆత్మ కమిటీ చైర్మన్ గిమ్మా సంతోషరావు అన్నారు. ఇక బోరజ్ మండలం గూడ గ్రామంలో జయనత్ మార్కెట్ కమిటీ చైర్మన్ అశోక్ రెడ్డి, గ్రామ సర్పంచ్ వెంకటమ్మ శ్రీనివాస, పలు గ్రామాల సర్పంచ్లు, మాజీ సర్పంచ్లతో కలిసి ఇందిరమ్మ లబ్ధిదారుల గృహప్రవేశానికి హాజరయ్యారు. ఇక అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి చొరవతో రెండో విడతలో గ్రామంలో మరిన్ని ఇండ్లు మంజూరు చేయిస్తామన్నారు. కూడా మరి గ్రామానికి ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించడానికి రావడం జరిగింది. ఒక విషయం, ఈ గ్రామంలో ఫస్ట్ ఫేజ్ లో మరి గ్రామ జనాభా దృష్ట్యా, గ్రామంలో ఉన్నటువంటి పేదల కుటుంబాల దృష్ట్యా చాలా తక్కువ గృహాలు రావడం జరిగింది. ఈ గ్రామానికి కేవలం 4 గృహాలు. తప్పకుండా ఈ విషయాన్ని నేను ఒక ఆత్మ చైర్మన్ గా నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి వచ్చే ఏప్రిల్ మాసంలో రెండో ఫేజ్ వచ్చే ఇందిరమ్మ గృహాల్లో తప్పకుండా గూడా గ్రామానికి పెద్దపీట వేసే విధంగా నేను నా శక్తి వంచన లేకుండా నేను ప్రయత్నం చేస్తానని చెప్పి మీ అందరికీ నాయకుల ముందు హామీ ఇవ్వడం జరుగుతూ ఉంది.